10-20% సీట్లు మార్పు ఎన్నికల సమయంలో అటు ఇటు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ స్థాయిలో మార్చాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు చూడమా. ఆయన చంద్రగిరి నుంచి ఎందుకు పోయినాడు కుప్పానికి? ఆయన పెద్ద లీడరే కదా, ఆయన నిలబడచ్చు కదా. అధికార పార్టీ వాళ్ళ కొడుకు ఎందుకు ఆడబోయి అమ్మా? అధికార పార్టీ అవునమ్మా, చూసుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితి బాగాలేదు, అతని మీద ఏమైనా డ్యామేజ్ ఉంది, మసూదుల మీద డ్యామేజ్, ఇంకోటి మీద డ్యామేజ్ ఉంది. కనీసం మార్పులన్నా చేస్తే, కనీసం చెప్పి కొత్తోడు వస్తే ఈజీగా మాట్లాడి. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎక్కడా లేదు. 30 ఏళ్ళు బొజ్జల కుటుంబం చేతిలో నియోజకవర్గం నలిగిపోయిందని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు. సో ఏ ఇసుక దందాలు చేస్తున్నారు, ఏ అవినీతి చేస్తున్నారని, బొజ్జల కుటుంబం చేస్తున్నారని మీరు ప్రజల్లోకి వెళ్ళి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అవే పనులు చేస్తున్నారని నియోజకవర్గంలో చాలా మందితో మాట్లాడిన సందర్భంలో చెప్తున్నారు. మీ ఆన్సర్ ఏంటి? ఇసుక తెలుగుదేశం గవర్నమెంట్ ఫ్రీగా వదిలేసి నాయకులు తినేశారు. బాగా అర్థం చేసుకోండి. పాయింట్ 1, ఇసుక 16 మంది చనిపోయారు. 16 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు స్మగ్లర్స్ అంతా కూడా ఆ రోజు కేసు పెట్టమైంది. ఆ రోజు వీళ్ళ ఫ్యామిలీ మీద పెట్టాల్సి ఉంటే అందరూ ఇంక తెలిసిందే కదా, ఇంకా వీళ్ళ గురించే చచ్చిపోయింది అందరూ కూడా. ఆ రోజు ఎందుకు చనిపోయారు ఇప్పుడు దాకా కూడా కేసు జరుగుతుంది, ఇంకా ఫైనలైజ్ కాలేదు. రెండోది, ఆ రోజు వీళ్ళంతా అమ్ముకునేదానికి అవకాశం ఉంది. ఈ రోజు అమ్ముకునేదానికి గవర్నమెంట్ టెండర్ పిలిచిందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాడు? ఈ డబ్బుని చెడపేరు వస్తుంది, ఈ ఎమ్మెల్యేలు తినేస్తారనే ఉద్దేశంతో దాన్ని ఒకే టెండర్ పిలిచి గవర్నమెంట్కి సంవత్సరానికి 1000 కోట్లు వచ్చి ఆదాయం చేశాడమ్మా. అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఎప్పుడు అదే పద్ధతిని ఎప్పుడు వచ్చింది? ఎంత డబ్బు వచ్చింది? ఎంత ఆ గవర్నమెంట్ ఎంత డబ్బు వచ్చింది? మా గవర్నమెంట్ ఎంత డబ్బు వచ్చింది? ఈ టెండర్ల వెనుక కూడా నాయకులు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గంలో గత 30 ఏళ్ళుగా ఏం జరిగిందో అదే జరుగుతుందని సామాన్యులు మాట్లాడుకుంటున్నారు. సామాన్యులు మాట్లాడుకుని మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేం చేసేదానికి? సామాన్య టెండర్ ఉంది, ఎవరు ఎత్తుకొని పేర్లు ఉన్నాయి, మళ్ళీ సామాన్యులు ఎందుకు ఎత్తుకొని పోతారు? ఎవరు ఎత్తుకొని పోయేదానికి ఏమున్నా కూడా లెక్కే కదమ్మా. సో టిడ్కో ఇళ్ల వివాదం. సో గత ప్రభుత్వం ఇల్లు కట్టించింది, ఇప్పుడు మీరు కూడా పట్టాలు దాదాపు 25,000 పట్టాలకు పైగా పేద ప్రజలకు ఇచ్చారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ గత ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్లను కనీసం రెడీగా ఉన్నా కూడా పంచడానికి మనసు రావట్లేదు ఎమ్మెల్యేకి అనేది కూడా కనిపిస్తుంది. సో మీరు చేసిన మంచి 25,000 పట్టాలు ఇచ్చారు, ఓకే. దాంతోపాటు ఆ నిర్మాణాల సంగతి ఏంటి? ఏం చేయబోతున్నారు? అక్కడ పంచడానికి ఏం అడ్డు వస్తున్నాయి? అంటే ప్రాక్టికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఒక ఇల్లు కడతాం, ఫాదర్ కట్టిస్తే హ్యాపీగా పోయి లోపల చేరిపోతాం. ఫాదరు ₹1,00,000 ఇల్లుకి 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టేసి అప్పు చేసి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంది? చెప్పమ్మా, నువ్వు చెప్పు. మీ నాన్నలు ఏం చేయాలి? అప్పు మళ్ళీ ఏడైనా అప్పు తీసుకురావాలి, ఏడైనా సంపాదించుకొని రాష్ట్రంలో ఏమైనా చూసుకొని దానికి డబ్బులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు అప్పులు పెట్టేసి వెళ్ళిపోయినాడమ్మా కాంట్రాక్టర్లకి. జగన్మోహన్ రెడ్డి ఆ కాంట్రాక్టర్ డబ్బులన్నీ తెరుస్తూ ఆల్మోస్ట్ 90-95% ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ వీక్ 10th లోపల ఓపెన్ చేస్తాను. అర్థమైంది తల్లి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బిల్లులు అన్ని చేస్తా ఉన్నావు, మళ్ళీ డబ్బులు ఇచ్చినావు రెడీకి, మళ్ళీ డబ్బులు ఇచ్చి రెడీ చేస్తున్నాం అమ్మా. ఆయన చేసిన పాపాలన్నీ కడుక్కోవాలి. 175కి 160 వచ్చేస్తాయని చెప్పారు తెలుగుదేశం లాస్ట్ టైం. ఏడకు వచ్చేసినారా? ఇప్పుడు కూడా కళ్ళగంతున్నారు. ఎంపీటీసీలు గెలవలేదు, జెడ్పీటీసీలు గెలవలేదు, పంచాయతీలు గెలవలేదు, మున్సిపాలిటీ గెలవలేదు. ఇప్పుడు గెలిచిపోతారా? చంద్రబాబు నాయుడు గారు ఇంకా 20 సంవత్సరాలైనా కూడా రాలేడు రాష్ట్రంలో. అంతకుముందు మీరు అడిగారు చూడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఆయన చూసి 151 ఓట్లు నమ్మకం మీద వేశారు. ఈరోజు సర్వీస్ చేసి పథకాలు చూసి ఓట్లేస్తారు. ఆ రోజు ఆయన చూశారు, ఆయన ఓన్లీ ఆయన్ని వస్తే చేస్తాడు ఒక నమ్మకం మాటే. ఏముంది ఆ రోజు? చంద్రబాబు నాయుడు అయినా 30 సంవత్సరాలు రాజకీయం చేసినాడు. చంద్రబాబు నాయుడు చెప్పుకోవచ్చు నేను అది చేశానని. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకోగలుగుతారు? నన్ను చూడండి, ఓటేయండి, ఓటేసినాక మీకు నయం చేస్తాను. ఇప్పుడు నన్ను చూశారు, ఓటేశారు, నేను మేలు చేస్తుంటే నాకు ఓటేయండి అని అడిగే దమ్ము ఈ రాష్ట్రంలో ప్రపంచం వరకు ఒక చంద్రబాబు నాయుడు అది అడగడు. నేను మేలు చేశాను, ప్రజలు చేయమన్నా ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడిని ప్రజలకి సేవ చేస్తున్నా, దాన్ని చూసి నాకు ఓటేయని చెప్పన్నమ్మా. మేము చెప్తాం, ఆరోగ్యశ్రీ 3,500 జబ్బులు మేము ఇస్తున్నాం. అమ్మ ఒడి మేము పెడితే పెన్నమ్మ ఒడిలాగా ఆయన పెట్టాడు. అదేనా మాట్లాడినా ఏమన్నా అంతమంది నువ్వు ఎందుకు చేయలేకపోయినా? అన్ని నియోజకవర్గాల్లో నాయకులు ఎవరితో మాట్లాడినా పూర్తిగా నవరత్నాల కోసం